విజయవాడలో అగ్రిగోల్డ్ భూములను మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులు కొనుగోలు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సిఐడి అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ భూములను సర్వే నంబర్ మార్చి అమ్మకాలు జరిపారనే అంశం మీద ప్రస్తుతం వివాదం రాజుకుంది. 87వ సర్వే నంబర్లో ఉన్న భూములను కొనుగోలు చేసిన జోగి కుమారుడు జోగి రాజీవ్, బాబాయి జోగి వెంకటేశ్వరరావు వాటికి 88వ నంబర్ సర్వే నంబర్తో అమ్మకాలు జరిపారనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా విజయవాడ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. అటాచ్మెంట్లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రస్తుతం కలకలం రేపుతుంది. ఆయన కుమారుడు అదేవిధంగా బంధువు అయినటువంటి జోగి వెంకటేశ్వరరావు వీళ్ళు ఈ భూములు కొనుగోలు చేసి అక్రమ మార్గంలో వీటిని వేరే వాళ్ళకి అమ్మకాలు జరిపారనేది ప్రధానంగా ప్రస్తుతం జోగి రమేష్ మీద వస్తున్నటువంటి ఆరోపణగా ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే వివాదాస్పద భూమి ఉందో సర్వే నెంబర్ 88కి సంబంధించిన సర్వే నెంబర్కి సంబంధించిన భూమిలో కూడా ప్రస్తుతం మనం ఇది విజయవాడ రూరల్లో అంబాపురంలో ఉన్నటువంటి ప్రాంతంగా కూడా గుర్తించారు. దీంట్లో 87వ సర్వే నెంబర్లో ఉన్న భూమిని 2018లోనే అగ్రిగోల్డ్కి సంబంధించి అవ్వ వెంకట రామారావుకు సంబంధించిన భూమిగా ఆ సిఐడి ఆ కేసుకు సంబంధించి భూముల మొత్తాన్ని కూడా అటాచ్మెంట్కి తీసుకుంది. అప్పుడు వెంచర్ వేసిన తర్వాత కొన్ని స్థలాలను ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్లని ఆయన ఉంచుకున్న నేపథ్యంలో అమ్మకుండా వేరే వాళ్ళకి విక్రయం చేయకుండా ఆయన సొంత అధీనంలో పెట్టుకున్నారు. మొత్తం 87వ నెంబర్ సర్వే నెంబర్లో ఈ అగ్రిగోల్డ్కి సంబంధించిన భూమి అంతా కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ భూములకు సంబంధించిన కొనుగోలు ప్రక్రియని మాజీ మంత్రి జోగి రమేష్ అంటే అప్పట్లో మంత్రిగా ఉన్న సమయంలోనే సర్వే నెంబర్ 88 పేరు మీదుగా వీటిని రిజిస్ట్రేషన్ చేర్చుకున్నారు. 2160 గజాలను వేరే సర్వే నెంబర్ వేసి వీటిని కొనుగోలు చేయించారు. వాళ్ళ కుమారుడైనటువంటి జోగి రాజు, బంధువు అనేటువంటి జోగి వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరి పేర్ల మీద వీటిని కొనుగోలు చేయించి ఆ తర్వాత వీటిని వేరే వాళ్ళకు కూడా అమ్మకాలు జరిపారు అనేది ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి ఇదంతా కూడా నిషేధిత భూమిలో ఉంది. అంటే ఈ సిఐడి అటాచ్మెంట్కి సంబంధించి ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూములు వేరే వాళ్ళు కొనుగోలు చేయడానికి అవకాశం లేదు. కానీ ఆయన కుట్రపూరితంగానే వేరే సర్వే నెంబర్తో తొలుత కొనుగోలు చేసి దానికి స్థానికంగా ఉన్నటువంటి సర్వేయర్ కానీ ఇతర తహసీల్దారుల సహకారంతో వాటికి ఈ వేరే సర్వే నెంబర్ అంటే 87 సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమికి 88 సర్వే నెంబర్ వేయించి వాటిని 300, 400 ప్లాట్లుగా విభజించి విక్రయాలు జరిపారు అనేది ప్రధానంగా ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణ. అగ్రిగోల్డ్ ల్యాండ్ అనేది వేరే సర్వే నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసి వాటిని ఇతరులకి జోగి రమేష్ అనుచరులు ఆయన కుమారుడి పేరు మీద కూడా స్థలం కూడా ఉన్న నేపథ్యంలో ఈ అమ్మకాలకి సంబంధించి ఒక స్థలానికి సంబంధించి జోగి రాజీవ్ ఆయన కుమారుడి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. ఇంకొక భూమికి సంబంధించి ఆయన బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు పేరు మీద కూడా ఈ భూమి కూడా రిజిస్ట్రేషన్ అయిన నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం అయితే ప్రస్తుతం కలకలం రేపుతుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ మంత్రుల వ్యవహారం మీద కూడా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు జోగి వ్యవహారం ఇది భూ కబ్జా అని చెప్పి ప్రధానంగా అధికార పార్టీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ దస్త్రాలన్నింటినీ కూడా అటు రెవెన్యూ అధికారులు అదేవిధంగా పోలీసు అధికారులు కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రాలు సరైనవా లేకపోతే అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ ఇన్ఫ్లుయెన్స్కి వీళ్ళందరూ తలొగ్గి ఈ వేరే తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చి వీటి అమ్మకాలకి సహకరించారు. ఈ అంశాల మీద అన్నిటి మీద కూడా దర్యాప్తు అయితే ప్రస్తుతం చేస్తున్నట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. దీని మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కేసును నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకి సమాచారం కూడా అందుతుంది. మరోవైపు జోగి రమేష్ దీనికి సంబంధించి కూడా స్పందించారు. ఇవన్నీ కూడా తనకు ఎటువంటి సంబంధం లేని అంశాలను కూడా ఆయన ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏ పత్రాలతో తాను కొనుగోలు చేశారు, అమ్మకాలు జరిపారు అనే అంశాలు ఏమైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా కూలంకుషంగా మీడియాకు వివరిస్తామని చెప్పి అయితే ఇప్పటికే ఆయన నుంచి కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. మొత్తంగా చూస్తే ఈ అగ్రిగోల్డ్ భూముల అంశం అనేది అయితే ప్రస్తుతం ఒక కీలక అంశంగా అధికార పార్టీకి సంబంధించి మారింది. గతంలో వైసీపీ హయాంలో జరిగిన వ్యవహారాల మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఈ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం జోగి రమేష్
పాత్ర, ఈ అంశాలన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తాం. కెమెరా పర్సన్ కోటితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ.